సంవత్సరన్నర కాంగ్రెస్ పాలనలో ఎలా ఉంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారా లేదా అని ఇక్కడ కొంతమంది గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తేనే. ఎట్లా ఉంది కాంగ్రెస్ పాలన? సంవత్సరన్నర అవుతుంది, వచ్చి సంవత్సరం దాటిపోయింది. ఎట్లా ఉంది ఇప్పుడు? అనేక హామీలు పెట్టిండు, ఇప్పుడు గద్దెనెక్కిండు, ఇచ్చినవన్నీ నెరవేర్చినట్టేనా? ఏం నెరవేర్చిస్తారు? ఒకటి బస్సు ఒకటి పెట్టిండు, ఇక వేరే ఏం అన్నీ 7 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం చేయలేదు. అంతే. ఈ రైతు బంధు, రైతు భరోసా ఏం లేవు. ఆయన వచ్చినప్పుడే వచ్చినాయి, కేసీఆర్ వచ్చినప్పుడే అన్నీ వచ్చినాయి. ముసలోళ్ళకు ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళందరికీ కూడా పైసలు నెల నెల వస్తుండే, చేసిండు, అందరూ బాగానే ఉండే. ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు సంది ఎక్కిస్తామని చెప్పి అవి లేవు, ఉన్నాయి లేవు, ఉంచుకునే లేవు, ఆయన ఏం లేకుండా అయిపోయినాయి. రైతు బంధు కూడా ఏం రాలేవు, వస్తే అంటారు కానీ ఏమో ఇక ప్రభుత్వం పోయిన దాకా ఏం వచ్చేటట్లేవు. అంటే 15,000 ఇస్తా అన్నాడు కదా, ఈ రైతు భరోసా, రైతు బంధు మార్చి రైతు భరోసా అని చెప్పిండు. 15,000 ఇస్తా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు నిన్న మొన్న ఏం చేసిన రీసెంట్గా దాన్ని 12,000కే ఇస్తామని చెప్పి మళ్ళీ ఒక మాట అన్నాడు. అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. అవి ఉన్నాయి లేవు, అవి ఏం లేవు. ఆయన ఉన్నప్పుడే అన్ని దొరికినాయి, ఇప్పుడు అన్ని పోయినాయి. మరి ఎట్లా పరిస్థితి ఏంది? ఇక ఎట్లాంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన దాకా ఇట్లనే ఉంటుంది. మళ్ళీ ఆయనను ఎట్లా గట్టిగా వేస్తాం, ఈసారి ఆయనే వస్తాడు. వచ్చినాకనే దొరుకుతాయి, అప్పటిదాకా ఏం దొరికేటట్లేవు. మాకు అర్థమైంది. బంగారం ఏవి ఇవే 15,000కే దిక్కులేదు, ₹1,00,000 దాకా ఆయన ఏమి ఇస్తాడు? ఏదో రానీకి వచ్చిండు, వేసిండు, 5 ఏళ్ళు ఊపుకొని పోతాడు. అయితే నిన్న మొన్న ముఖ్యంగా ఏంటంటే విజయోత్సవాలు అని చెప్పి చేసిండు కదా. 15,000 ఇప్పుడు రైతు భరోసా ఏదైతే ఉందో అది, రైతు రుణమాఫీలు కానీ అన్నీ 100% కంప్లీట్ అయినాయి. మేము 10 ఏళ్ళ పాలనలో బీఆర్ఎస్ ఏది చేయలేదో మేము అంతకంటే ఎక్కువ 1 ఇయర్ పాలనలో చేసినామని చెప్పిండు. పెద్ద పెద్ద సంబరాలు పెట్టిండు, రైతు పండుగలని పెట్టిండు. అవన్నీ వస్తాయని అయితే ఇవి సార్ మాకైతే ఏం చూడలే మేము. మాకు అది ఒకటి బస్సు మాత్రం మా వాళ్ళు ఎక్కుతారు కదా, ఒకటే వచ్చింది. ఇక వేరే ఏం మాకు ఏం లేవు, ఇక ఏం లేవు. మరి ఎట్లా ఏం చెప్తావు ఇప్పుడు? ఏం చేస్తాం చెప్పాను, ఏం చేస్తాం? ఇక 4 ఏళ్ళు వెయిట్ చేయాలి, తర్వాత మళ్ళీ గట్టిగా ఆయనకి వేసుకొని ఇయ్యలేని హామీలు పెట్టొద్దు కదా. పెట్టి అట్లా పెడితేనే కదా వచ్చిర్రు. మేము ఆశవాడి వేసినట్టు అయింది, అట్లా అయింది అంతే. అలా ఆశ పెట్టిండు అంతే. ఫ్రీ బస్ ఎట్లా ఉంది? ఫ్రీ బస్లో కూడా ఇప్పుడు రోజు పోయి పని చేసుకునే వాళ్ళకు, ఈ ఉట్టిగా టైంపాస్కి వచ్చిన వాళ్ళు అంతా జామ్ అయిపోయి వీళ్ళకి తక్లీఫ్ అవుతుంది. అది ఉట్టిగా పెట్టిండు, అది ఎందుకు పెట్టిండో ఏమో. అది ఆడవాళ్ళు కూడా కొంచెం ఇబ్బందులు పడే పరిస్థితి. ఇబ్బంది పడి ఇప్పుడు వెళ్ళాక పని చేసుకునే వాళ్ళు వాళ్ళకి డిస్టర్బెన్స్ అన్నట్టు అయింది. ఉంటున్న వాళ్ళ మూలకున్న వాళ్ళు అందరూ వచ్చి అందులో కూర్చొని మొత్తం ఆగమానం చేస్తారు. వేస్ట్ రాజ్యం అనే కాంగ్రెస్ ఇక గిట్లనే ఉంటుంది, గిట్లనే ఉంటుంది. ఇందిరామ రాజ్యం చూస్తున్నాగా, మాకు ఎరగని రాజ్యం ఇందిరామ రాజ్యం, గిదే రాజ్యం. మళ్ళీ సేమ్ యాది మర్చిపోయినాం జర ఇందిరామ రాజ్యం, మళ్ళీ యాది తెప్పించింది. అరే మళ్ళీ గిట్ల పాత రోజులు అదే పాత రోజులు గిట్లనే ఉండే కదా సార్. మళ్ళీ అవి యాద్ చేపించిండు. ఇదైతే ఒకటి చేసిండు. ఇందిరామ రోజులు ఫస్ట్ ఎట్లుండనో మళ్ళీ అవి యాద్ చేపించి చూపిస్తుండు. ఇట్లనే ఉంటుంది. అదే ఒకటి ఏదో ఒకటి నెరవేరుస్తారు, అన్ని గట్లనే ఉంటాయి అంతే. సరే సరే. కాక ఏం పేరే? అనిల్. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పాలన? సంవత్సరం దాటిపోయింది. ఎట్లా ఏమంటారు? రేవంత్ రెడ్డి ఇచ్చినవన్నీ నెరవేర్చినట్టేనా? ఏం నెరవేర్చిండు ఆయన? లేడీస్కు బస్సు ఒకటి ఫ్రీ పెట్టిండు, వాళ్ళకు పెట్టిండు ఫ్రీ. మగవాళ్ళకి టికెట్ పెంచిండు. మాకు ఇబ్బంది అవుతుంది బస్సులు ఎక్కిపోనీకే. పండగనప్పుడు కూడా బాగా టికెట్ రేట్లు డబుల్ చేసిండట కదా. చేసిండు, మళ్ళీ మాకు టికెట్ పెంచిండు కదా. వాళ్ళకి ఫ్రీ అన్నాడు, మాకు టికెట్ పెంచిండు. ఇంకేముంది? అట్లయితే ఇక ఏం చేస్తాం? ఇక వాళ్ళ పరిపాలన అయిపోయిన దాకా వెయిట్ చేయాలి, తప్పదు. ఇది వికారాబాద్ డిస్టిక్లో కూడా కొంత కుటుంబ పాలన నడుస్తుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? ఇక అక్కడ అంటే అక్కడ విషయం మనకు తెలియదు, ఎందుకంటే మనం అక్కడ వెళ్ళలేము కాబట్టి. ఇక్కడ మన దిక్కైతే ఏం లేదు, ఏం చేయలేడు రేవంత్ రెడ్డి, ఏం చేయలేడు. ఏం బాగుండే మరి? ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం మంచిగా ఉండేనా? ఇది మంచిగా? ఇంతకుముందు అంటే ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఆ పింఛనే వస్తుండే, అవి వస్తుండే. మా నాయనకు కూడా వస్తుంది. ఇప్పుడు పెన్షన్ పెంచుతా అన్నాడు, 4,000 ఇస్తా అన్నాడు. అవి లేవు, ఇవి లేవు, ఏవి లేవు. ఇక గవే వస్తున్నాయి కానీ నెలలకు దాటినాక వస్తున్నాయి. అవి అంటే టైంకి వస్తలేవు. వచ్చేవి కూడా రేషన్ బియ్యం కూడా టైంకి వస్తలేవు. మా ఊళ్ళో మొన్న వచ్చినాయి, 10 తారీఖు దాటినాక వచ్చినాయి. మరి ఎందుకు అట్లా అంటే ఇప్పుడు పెంచేది పెంచకపోని కానీ ఇచ్చేయన్నా కరెక్ట్ ఇవ్వాలి కదా. అవి ఇస్తలేడు, ఇవి ఇస్తలేడు. ఆ సిటీలో అవి ఏంటో డూప్లెక్స్లు అవి ఇవి అని అవి కుల కొట్టుకుంటా అవి తలిగింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. మరి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానే ఇచ్చిన? ఇందిరమ్మ ఇండ్లు కాదు, ఒక 50 గజాల జాగా కూడా ఇవ్వలే ఎవరికి. అదే సర్వేలు చేస్తున్నాయి, నువ్వేం అట్లా అంటావు? చేస్తురు, వస్తురు, చూస్తురు, రాసుకుంటారు, పోతురు అంతే. ఏమైనా అంటే అట్లకెళ్ళి వచ్చినప్పుడు వస్తాయి, అమ్మా మేమేం చేయలేమంటారు అంతే పరిస్థితి. మొన్న సర్వే అయిపోయిందా ఇందిరమ్మ ఇల్లది? సర్వే అయితే చేసిర్రు.
సర్వే చేసిరు కానీ ఇక అంటావా? ఏమో మరి ఇక చెప్పలేము. అదృష్టం, నమ్మకం లేదంట. నమ్మకం లేదు. వచ్చిన దాకా నమ్మకం లేదు, వస్తేనే మనది, లేకపోతే లేదు. మరి అన్ని ఇచ్చిన అంటుండు కదనే. అన్నీ ఇచ్చిండు ఆయన బొంగు. ఇప్పుడు ఆయన బస్సు ఒక్కటే ఫ్రీ పెట్టిండు అంతే. ఇక మిగతా హామీలు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలే ఆయన. బస్సు మాత్రం లేడీస్కి ఫ్రీ పెట్టిండు. నిన్న పెద్ద పెద్ద పండుగలు చేసే కానీ నువ్వేమో ఏమి ఏం పండుగలు చేసిండు? సంక్రాంతి పండుగ ఆయనే కదా చేసింది. అన్ని ఇచ్చినావు అని చెప్పి విజయోత్సవాలు పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టిండు. ఎవరి అన్నీ వేస్ట్ అవి అన్ని. రైతుల పరిస్థితి ఎట్లుంది ఊర్లలో? రైతుల పరిస్థితి అనేది కరెంటు చక్కగా ఉండదు. ఇక చేను కాడికి పోతే కూలి సరిగ్గా రాదు. అట్లా కరెంటు ఉంటే వానికి పంట వంతే వాడు ఏమైనా కూలిస్తాడు. పెట్టుబడి వానికి వెళ్ళదు, వాడు సరిగ్గా కూలు ఇయ్యడు. అంతే ఉంది అంత. రైతు బంధు రుణమాఫీ ఏవి పడతలేవు. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు పడ్డాయి. ఇప్పుడు రుణమాఫీ మొత్తం అయిందా మీ ఊర్లో? రుణమాఫీ రాలే, కొన్ని ఊళ్ళల్లో వచ్చింది, ఇక్కడ మా దిక్కు అయితే రాలేదు ఇంకా. తెలంగాణ మొత్తం 100% చేసినాం అంటుండగా. 100% అంటే అది వచ్చిందంట, కొన్ని దిక్కులు వచ్చిందంట. మా దిక్కు అయితే చెవెళ్ళ తాలూకా అయితే రాలేదు. చెవెళ్ళ తాలూకా అయితే రాలేదు. అంతేనా? అంతే. మరి ఎట్లా ఏం చెప్తావు లాస్ట్ ఫైనల్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి? సంవత్సరంన్నరలా ఇంకా నేను చెప్పేది ఏముంది, ఇక ఈ సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకా 3.5 సంవత్సరాలు ఆగితే ఇక మళ్ళీ తర్వాత ఎవరు వస్తారు, మళ్ళీ ఈసారి వస్తాడో ఎవరు వస్తారో. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ఎట్లా ఎవరికేసి అది అవకాశం ఉందంటావు? ఇప్పుడు కాంగ్రెస్ని మళ్ళా ముందరికి తెస్తారా సర్పంచ్లలో? అప్పుడు లీడర్లు ఎవరెవరు అవుతారో మనకు కాదు, మనకి ఇంతకే జాలిగా వద్దు. కాంగ్రెస్ వద్దంటావు? చాలు. సరే సరే.